హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఇంట్లో చామగడ్డ కర్రీ అయితే చేశానండి. సో ఇప్పటి వరకు ఎవరైనా తినని వాళ్ళు, సో కర్రీ రాని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా మనం చామగడ్డలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉడికిన తర్వాత సో పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని సో పండువి అయితే తీసుకోవాలన్నమాట. సో అప్పుడైతే గ్రేవీ అయితే థిక్గా వస్తుంది, మంచిగా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. టమాటాలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. సో కారం వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో పులుపు అయితే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట చామగడ్డలో. సో కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట. సో చింతపండు రసం వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే మసాలాలు అయితే వేయట్లేండి. సో మా పాప కూడా తింటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న చామగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ కొంచెం ఉడికిపోయినాయి కదా, సో నేను ఎక్కువ ఉడికించలేదన్నమాట. ఎందుకంటే అవి చితికిపోతాయి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకున్న తర్వాత సో మంచిగా ఉడకనించుకోవాలన్నమాట. సో గ్రేవీ అయితే థిక్గా రావాలి. కొంచెం ఆయిల్ కూడా ఇట్లా మీదికి వచ్చిన తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలి. సో నేను ఇంట్లో అయితే కొత్తిమీర అయితే లేదండి. సో కొత్తిమీర అయితే నేను మిస్ అయ్యాను. సో మీరు ఉంటే వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇంకా కలర్ అయితే అసలు ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది కదా. సో చామగడ్డలు కూడా ఎంత బాగున్నాయి చూడండి, చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ కర్రీ అయితే థర్డ్ టైం అయితే తింటున్నానండి. సో చామగడ్డలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. సో ఉడికినా లేదా గరిటెతో అయితే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈజీగా కట్ అయితే సో ఉడికిపోయినట్టు. సో కర్రీ అయితే నిజంగా సూపర్ అయితే ఉందండి. సో ఇంతవరకు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి, ఇంకోసారి కూడా మీరు చేసుకొని తింటారు. సో కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.